కొరకైన ఆశ. చాలా మందికి ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుడి దగ్గరకు వస్తూ ఉంటారు, కానీ ఏముండదు, రక్షణ ఉండదు. సరే, రక్షణ కొరకు ఆశపడాలా. కొంతమంది కుటుంబాల్లో ఇంకా ఉంటారు, వారికి ఎంత చెప్తున్నా వారు ఏమవరంటే మారరు. ఏమంటే వారికి ఎంత చెప్తున్నా వారు వినరు. కానీ మన ఆశ ఉండాలంటే నేను నా కుటుంబం వారందరూ కూడా ఏముండాలా, రక్షణలోనికి రావాలని ఆశపడాలి. నేను రక్షణ పొందుకున్నాను, నా కుమారుడు రక్షణ పొందుకోవాలి. నేను రక్షణ పొందుకున్నాను, నా కోడలు పొందుకోవాలి. నేను రక్షణ పొందుకున్నాను, నా ఇంటి వారు పొందుకోవాలని, నా బంధువులు పొందుకోవాలని, నా తోబుట్టువులు పొందుకోవాలని, నా స్నేహితులు పొందుకోవాలని నీకు నాకు ఉండాలంటే ఆశ ఉండాలి. ఈరోజు రక్షణ నేను పొందేసుకున్నాను చాలే అనుకుంటున్నావు నువ్వు. దేవుడు నీ ఇంటి వారి కోసం లెక్క అడుగుతాడు, నీ బంధువుల కోసం లెక్క అడుగుతాడు, నీ స్నేహితుల కోసం లెక్క అడుగుతాడు, నీ ఇరుగు పొరుగు వారి విషయం లెక్క అడుగుతాడు దేవుడు. మీరు అనుకుంటున్నారు నేను పొందేసుకున్నాను, నువ్వు పొందుకున్నావు, మరి నీ బాధ్యత ఏమై ఉన్నది దేవుడు అడుగుతాడు. ఈరోజు మనకి ఏమండి ఇచ్చాపురం అనే ప్రాంతం ఉంది, మన ఆంధ్రాలోనే ఇచ్చాపురం, అది శ్రీకాకుళం జిల్లాలో. ఆ ఇచ్చాపురంలో ఏమండి ఒక కోట్ల కుటుంబం ఉన్నది. ఆ కోట్ల కుటుంబంలో ఆమె రేడియో పెట్టుకొని వింటూ ఉంటే రేడియోలో దేవుని మాటలు విన్నదట ఆవిడ. ఆ వైశ్యాస్ కుటుంబంలో ఆ మాటలు విని, ఈ రక్షకుడు, మనకు రక్షణ లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతామా, రక్షకుడు అనేవాడు ఉన్నాడా, ఆ రక్షణ పొందుకున్న వారు దేవుని బిడ్డలుగా ఉంటారా అని ఆ వాక్యం విని ఏమంటే సీక్రెట్గా ఒక రోజు ఎక్కడికి వెళ్ళిందంట, మందిరానికి వెళ్ళిందంట. మందిరానికి వెళ్ళి ఆ పాస్టర్ గారితో మాట్లాడితే యేసు క్రీస్తుని గురించిన విషయాలన్నీ చెప్పాడట. యేసు అంటే ఎవరో కాదమ్మా, మీరు ఆరాధిస్తున్నది నిజమైన దేవుణ్ణి కాదు. నిజమైన దేవుడు ఎవరో తెలుసా, దేవదేవుడైన ఆ గొప్ప సర్వశక్తిమంతుడు ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చి నరులందరి కొరకు తన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. అందుకే యేసుక్రీస్తు పేరులో ఒక పేరు ఏంటంటే నరవతారదారుడు, అనగా నారాయణుడు అంటారమ్మా అని చెప్పాడట. ఆవిడ భక్తురాలు ఏమండి. ఇప్పుడు ఈ పేరు పెట్టుకున్న వ్యక్తి కాదు అక్కడ, ఆ పేరు దేవదేవుడిది అనమాట. దేవుని స్తోత్రం. ఆ దేవదేవుడు నరవతారిగా వచ్చాడు. అందుకే ఏమండి నారాయణ అనగానే ఎక్కడికి వెళ్ళిపోతారట, పరలోకానికి వెళ్ళిపోతారట. నారాయణ అనే మాట అర్థం ఏంటనుకుంటున్నాడు, దేవుడే నరవతారిగా కాల్చి వచ్చాడని, నరులను రక్షించగలవాడని అర్థం. అది వేరే దాన్ని పెట్టేశారు మన వాళ్ళు. అర్థమవుతుందా? ఎందుకు ఇవన్నీ ఎవరు పెట్టారు, ఆర్యులు పెట్టారు. ఇవన్నీ ఎవరు పెట్టారు, ఆర్యులు. అందుకే వారు ఆర్యులు అక్కడి నుంచి వచ్చారు కనుక వారికి తెలుసు నిజదేవుడు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మనుషులందరినీ మన భారతదేశంలో ఏమండి వాళ్ళకి బుద్ధికి తోచినట్లుగా ఒక్కొక్కటి పెట్టేసి మన దేవుడి పేర్లు అక్కడ పెట్టారు. బ్రహ్మ అంటే ఎవరు అనుకుంటున్నారు, సృష్టికర్త అని అర్థం. కానీ దానికి ఒక ఆయన్ని పెట్టేశారు. చెప్పండి, మహత్య కార్యములు చేసేవాడిని మహేశ్వరుడు అంటారు, అది ఒక ఆయన పెట్టేశారు. అలా తయారు చేశారు. అవన్నీ గ్రీకు దేవతలు, గ్రీకు దేవుళ్ళు అవి తీసుకొచ్చి ఇక్కడ ఏం చేశారంటే మల్టీ ఫుల్ చేసి జాగ్రత్తగా చేస్తున్నారు అనమాట. అందుకే ఆలోచించడం వల్ల భగవంతుడు, ఆలోచించడం వల్ల దేవుడు బయలుపరచబడతాడు. దేవుని స్తోత్రం. ఆమె ఆలోచించింది కనుక ఆమెకు దేవుడు దొరికాడు. హల్లెలూయా. ఆ తర్వాత మ్యారేజ్ అయ్యింది, కొడుక్కి కోడలు వచ్చింది. కోడలు వస్తే కోడలకి అన్నీ చెప్తుంటే కోడలు ఆలోచించి కోడలు నమ్ముకుంది. ఆ తర్వాత కోడలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం ద్వారా కుమారుడు మారాడు. ఈ కుమారుడు మారకముందు ఇవి చేసిన పని ఏంటంటే కోడలకి అప్పగించేసి ప్రార్థన చేసేసి ఈవిడ సీక్రెట్గా ఎక్కడికి వెళ్ళేది, వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్తూ ఉండేది. మా అమ్మాయిది ఎక్కడికి వెళ్ళింది మా అమ్మ అంటే, మీ అమ్మకి పన్ను బాగోలేదంటండి, హాస్పిటల్కి వెళ్ళిందండి, హాస్పిటల్కి వెళ్ళి అలాగా వాళ్ళు చెల్లిన చోటకి వెళ్ళింది, వాళ్ళ చోటకి వెళ్ళింది, వీళ్ళ చోటకి వెళ్ళిందని చెప్తుండేదట.
అంటే ఇవిడికి బయటికి వెళ్ళడానికి పనే ఉండేది కాదు, అన్నింట్లో ఉంటాయి, ఇంకెక్కడికి వెళ్తుంది. అందుకని ఇవిడికి వంక చేటి పళ్ళు బాగోలేదనే వంక తప్ప ఇంకేమీ లేదు. ఆ వంక పెట్టుకొని ఆఖరికి 32 పళ్ళు బిగించేసుకుందంట. కానీ ఆమె విత్తనాలు వేసుకుంటూ వెళ్ళింది. ఆ విత్తనాలు వేసుకునే అన్ని కూడా 50 కుటుంబాలు రక్షించబడ్డాయి. ఏ కుటుంబాలు తెలుసా? కోమట్ల కుటుంబాలు, వైశ్యస్ కుటుంబాలు. ఎందుకు వైశ్యస్ అని కులం ఏంటి చెప్తున్నానంటే, వాళ్ళు చాలా భక్తిపరులుగా ఉంటారు, వ్యాపారస్తులుగా ఉంటారు వాళ్ళు. అలాంటి వారి కుటుంబాన్ని ఒక ఆమె నిలబడినప్పుడు వారు రక్షించుకుంది. దేవుని స్తోత్రం. అలాగే తన కుమారుడు కూడా రక్షించబడ్డాడు. సిమెంటు ఐరన్ వ్యాపారాలు అన్నమాట కుమారుడికి. అవన్నీ పక్కన అప్పగించేసి ఏమండి భార్యాభర్తలు కాకినాడ వచ్చి, కాకినాడలో ఎన్నో సంఘాలు, ఇంచుమించుగా ఒక 2000 సంఘాలు ఎన్నో తిరిగి సాక్ష్యం చెప్పుకుంటూ ఒక అపార్ట్మెంట్ తీసుకొని కాకినాడలో ఉండి చుట్టుపక్కల అన్నీ కూడా తిరిగారు. ఆయన పేరు నారాయణమూర్తి గారు. ఇదేదో కట్టుకథ పెట్టకథ కాదు. దేవుని కొరకు వారి వ్యాపారాలు కూడా పక్కన పెట్టి వాళ్ళకి అప్పగించేసి, మనోళ్ళకి వీళ్ళు మాత్రం భార్యాభర్తలు వచ్చి ఎన్నో సంఘాల్లో వారు ఏమండి పరిచయం చేశారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఎందుకంటే ఒక్క ముసలామే ప్రభుని నమ్ముకూడదు, కోడలు నమ్ముకుంది, కుమారుని నమ్ముకున్నారు, వారి కుటుంబాలన్నీ రక్షించబడ్డాయి. ఈరోజు ఆమె ద్వారా ఒక సంఘమే అక్కడ స్థాపించబడ్డది. దేవుని స్తోత్రం. 500 మంది పైగా ఏమండి సంఘము. చూసారా? నువ్వేమనుకుంటున్నా, నేనెందుకు పనికొస్తాను, నేనేం చేయగలను అని నువ్వు అనుకుంటం వల్ల నీ కుటుంబమే రక్షించబడట్లేదు. ఆశపడు, నేను చేస్తాను ప్రభు కొరకు, ఏదైనా నేను చేయడానికి నేను ఇష్టపడుతున్నానని ప్రభు పక్షాన్ని నిలబడు, ప్రభు నీ పక్షాన్ని నిలబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రక్షణ కొరకు ప్రార్థన చేయడమే కాదు, అవసరమైనప్పుడు నీ కుటుంబస్తులు, నీ బంధువులకి, నీ ఇంటి వారికి దేవుని కొరకు ఎలా చెప్పాలి తెలుసా? ఆసక్తితో, ప్రేమతో చెప్పాలి. ఎలా చెప్పాలంటే, ఆసక్తితో, ప్రేమతో పడిన విత్తనాలు తొందరగా మొలకెత్తుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది చెప్తారు, ఎలా చెప్తారు తెలుసా? చిరాకుగా, కోపంగా, ఎటకారంగా, ఏలకోలంగా. ఈ మాటలు మంచి కాదు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు ఎలా చెప్పాలా? ప్రేమతో, ఆసక్తితో, ఆతిథ్యం ఇచ్చుకుంటూ, వాళ్ళకి ఏదో పెడుతూ మనం చెప్పినప్పుడు మన మాటలకు వాళ్ళు ఏమిస్తారంటే విలువనిస్తారు. కొంతమంది ఎంగిల్ చేతితో కాకిని కూడా కొట్టలేని వాళ్ళు ఎలా చెప్తారు కబుర్లు తెలుసా? తీపి కబుర్లు చెప్తారు. అంటే పెదాల మీద ఏమంటారు? పప్పలు వండుతారు. ఎవరైనా మారుతారా? జాల్సిలో వీళ్ళు అలటోలో అనుకొని పక్క వెళ్ళి అనుకుంటారు. అందుకే మన ప్రవర్తన కూడా అంటే మన ప్రేమతో మాటలతో పాటు మన ప్రవర్తన కూడా మనకు అనుకూలంగా వారికి ఉంటే, ఆ ప్రవర్తన ద్వారా ఏమొస్తుందంటే వారిలో గొప్ప మార్పు వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్షణ కొరకైన ఆశ ఉండాలి. ఏ కొరకమ్మా? రక్షణ కొరకు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 174 వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 174 వచనం. ఏమంటాడండి? నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం. నీ వాక్యం నాకు సంతోషం. నేను దేనికోసం ఆశపడుతున్నాను? నీ రక్షణ కావాలి. ఇప్పుడు మనకి రక్షణ పొందేసుకున్నాం, మనకు చాలండి పాస్టర్ గారు అంటే రక్షణ లేని వారికి మనం చెప్పడమే కాదు, ప్రార్థన చేయడమే కాదు, మనకు కూడా బయటికి వెళ్ళి రావడానికి ఏముండాలా? రక్షణ ఉండాలా. దేవుని స్తోత్రం. నీకు నాకు రక్షణ లేకపోతే ఆ పైన ఉన్న తీగ అంటే కరెంట్ తీగ మన మీద పడచ్చు. అలాగే వెళ్తుంటే అంటే అటు వెళ్తున్న బైక్ మనల్ని గుర్తేయచ్చు, కారు గుర్తేయచ్చు. ఇలాగ ఎన్నో రకాలైన అపాయాల నుండి ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే మనలను రక్షిస్తాడు. దేవుని స్తోత్రం. చూడండి, కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 2వ వచనం. యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆయన నా పాదము తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకుడు. అది నేను కాపాడువాడు కునుకుడు. ఇంకా చూడు 4 కూడా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడుతాడు. కాపాడడం అంటే ఏంటంటే రక్షిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అందుకే మరి అక్కడక్కడ రాసుకుంటారు, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడుతాడు. 8వ వచనంలో ఉంటది, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడుతాడు. ఆయన కాపాడేవాడు, రక్షించేవాడు ఆయనే. దేవుని స్తోత్రం. అందుకే మొదటగా దేవుని కొరకు ఆశ ఉండాలి, రెండోది రక్షణ కొరకైనా ఆశ ఉండాలి, మూడోది